పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరికీ ఒకటే మాట. మిగిలిన విషయాలన్నీ పక్కన పెడితే ఆయన ప్రెస్ మీట్‌లు, ఆయన చేస్తున్నటువంటి పాలనా వ్యవహారాలు అవన్నీ పక్కన పెడొద్దు. ఎందుకంటే మనకి రానున్న 15 రోజుల్లో పండగ ముందుకొస్తుంది. ఎందుకంటే అభిమానులందరూ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అందరూ ఒక వేడుకలు పండగ చేసుకునే వాతావరణం మనకొచ్చింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత సుమారు 5, 6 ఏళ్ల తర్వాత మనకి అంటే 5, 6 ఏళ్ల తర్వాత 'హరిహర వీరమల్లు' అనే సినిమా 5, 6 ఏళ్లు పూర్తి చేసుకొని రకరకాల కారణాలతో వాయిదాలు పడుతూ ఏదో 9 సార్లో, 12 సార్లో వాయిదా పడుతూ రిలీజు ఇలా ఇలా అనుకుంటూ మొత్తం మీద జూన్ 12వ తారీఖు మనందరి ముందుకు 'హరిహర వీరమల్లు'గా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ దీని మీద ఎంతో హైప్ ఉంది. ఎంతో ఏదో ఉంది. రకరకాలుగా వాళ్ళు ప్రతిసారి సాంగ్స్ సంబంధించిన టీజర్స్ గాని, సింగిల్స్ గాని ఇవన్నీ రిలీజ్ అవుతుంటే హైప్ ఇంకా ఎక్కువ అవ్వడం సహజమే. తర్వాత ఇటీవల థియేటర్ల బంద్ ఈ రకంగా సినిమా థియేటర్ల బంద్ అనేసరికి పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం, దానికి సంబంధించి దర్యాప్తు అది చేయడం, థియేటర్ల గురించి మాట్లాడడం, డిస్ట్రిబ్యూటర్ గురించి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక జరుగుతున్న విషయం అయితే మనకు అవన్నీ వద్దు. 'హరిహర వీరమల్లు' సినిమా ఏ రకంగా ఉండబోతుంది? ఆ కథ ఏ రకంగా మనం ఆశిస్తున్నాము? ఆ కథలో అంశాలు ఏదైనా ఎలా ఉంటుందనే విషయం మనం ఇక్కడ మాట్లాడుకుంటే కనుక అంటే దీనికి మనకి కొంత ప్రమోషన్‌లో డైరెక్టర్ గాని అదే రకంగా అందులో పనిచేస్తున్న ఆర్టిస్టులు గాని, టెక్నీషియన్ వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి హింట్స్ బట్టి చూస్తే 'హరిహర వీరమల్లు' కథ ఒక రేంజ్‌లో తీసుకున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. 'హరిహర వీరమల్లు' అంటే ఆ పేరులోనే ఒక యోధుడి పేరు. అలాగే ఇంతకుముందు వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు ప్రెజెంట్ డైరెక్టర్ 'జ్యోతికృష్ణ' చెప్పిన మాటలు కూడా ప్రకారం చేస్తే సంస్కృతికి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసి సనాతన ధర్మాన్ని కాపాడే ఒక వీరుడుగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఉంటున్నాడు. 'హరిహర వీరమల్లు' అనే పాత్రలో ఆయన చేస్తున్నాడు. అందులో ఏంటి సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసి సనాతన ధర్మం ఇటీవల కాలంలో కూడా చెప్తున్నారు కదా! అంటే అది ఎప్పటినుంచో ఆయన మనసులో ఉంది. దానికి అనుకూలమైనటువంటి కథాంశాన్ని అప్పుడు ఈయన తెస్తే క్రిష్ తీసుకొస్తే దాన్ని ఒప్పుకొని చేశాడని అర్థమవుతుంది. అయితే ఇక మిగిలిన వాళ్ళు చెప్తూ ఉన్న విషయాలు చూస్తే అదే డైరెక్టర్ ఒక ప్రెస్ మీట్‌లో 'స్వోర్డ్ అండ్ స్పిరిట్' అని చెప్పి ఒక మాట వాడాడు. 'స్వోర్డ్ అండ్ స్పిరిట్‌లో పార్ట్ 1 ఉంటుంది. స్వోర్డ్ అంటే ఖడ్గం, స్పిరిట్ అంటే ధర్మం. ఖడ్గానికి, ధర్మానికి మధ్య జరిగే సంఘటన ఇది. ఖడ్గాన్ అంటే చెడుకు ప్రతినిధిగా బాబీ డియోల్ ఉంటే, ఇప్పుడు మనకి ధర్మానికి, న్యాయానికి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఉంటాడని ఇంకొక హింట్ ఆయన మనకి ఇచ్చినట్టయింది. ఈ హింట్స్ అన్నీ చూస్తూ ఉంటే తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల భాగంగా హీరోయిన్ చెప్పిన మాటలు గాని, తర్వాత అంతకుముందు జరిగిన విషయాల్లో కీరవాణి గారు చెప్పినటువంటి మాటలు గాని చూస్తే ఈ కథ 17వ శతాబ్దానికి ఆ మొఘల్ సామ్రాజ్యాలు మొఘల్ ఎంపరర్స్ ఉన్న టైంలో ఈ 'హరిహర వీరమల్లు' అనే ఒక యోధుడు వచ్చాడు. ఏం చేశాడు అనే పాయింట్‌ని తీసుకొని అంటే ఆ ధర్మానికి అక్కడ ఎలా విఘాతం జరగకుండా హీరో కాపాడాడు. ఒక యుద్ధ వీరుడిగా, పోరాట యోధుడిగా, ధర్మ యోధుడిగా అనేది పవన్ కళ్యాణ్ పోషించడం ఉంటే, ఇందులో ఇంకొక విషయం తెలిసింది. ఇది టోటల్‌గా చెప్పాలంటే మిగిలిన పాత్రలన్నీ సమాంతరంగా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ అతను చేస్తున్నటువంటి విషయం బట్టి కూడా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే దీంట్లో మనకు ఒక పాయింట్ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే 'రాబిన్ హుడ్' తరహా పాత్ర అని చెప్పేసి కూడా 'రాబిన్ హుడ్' అనే క్యారెక్టర్ అంటే తెలుగులో ఇంతకు ముందు కూడా వచ్చిందనమాట. అంటే బాగా ధనవంతులను లేదంటే అవినీతి చేస్తున్న వాళ్ళను కొడుతూ పేదవాళ్ళని రక్షించడం, పేదవాళ్ళకి అండగా నిలబడడం అనేది 'రాబిన్ హుడ్' అనే తరహా క్యారెక్టర్‌లకి ఉంటుంటుంది మేడం. ఇంతకుముందు కూడా మన పాత సినిమాలు కూడా చూస్తే 'బందిపోటు దొంగలు', 'రే చుక్క పగటి చుక్క' ఇలాంటి కొన్ని సినిమాల్లో 'ఎన్టీ రామారావు' గారి సినిమాలు కూడా అలానే 'కృష్ణ' గారి సినిమాలు ఇలాంటివి చూస్తే కూడా వాళ్ళు ఒక పర్పస్‌ఫుల్‌గా పేదవాళ్ళని సామాన్య ప్రజానికానికి కరుడు కట్టిన రాజకీయ నాయకులు, అధికారులు, పెత్తందారుల నుంచి ఏ రకంగా రక్షణ కల్పించారు, దానికోసం ఏ రకంగా మారువేషంలో వచ్చారా, మహనీయుల్లో వచ్చాడా, ఎలా వచ్చాడనేది మన కథలు చూస్తూ ఉంటాం అన్నమాట. అంతకుముందు మనం మహేష్ బాబు 'పోకిరి' కూడా చూసాం. అప్పటిదాకా మనకి రివ్యూలో పోకిరిలో తిరుగుతూ ఉంటాడు, అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు, రౌడీ షీటర్గా తిరుగుతుంటాడు. ఆఖరికి వస్తే అది కాదు అతను పోలీస్ అధికారి అనేది ఒక రివీల్ అవుతుంది. ఆఖరిలో మనకి రివీల్ అవుతున్న కథలు చాలా ఉంటాయన్నమాట. స్టేట్ రౌడీ గాని, పోకిరి గాని ఇలాంటివి ఒక పర్పస్‌ఫుల్‌గా ఒక మిషన్ కోసం వస్తాడు ఒక వీరుడు. ప్రజల్లో ఉంటాడు. ప్రజల కోసం చేస్తాడు. అలాగే 'కొండవీటి దొంగ' అని ఇలా చాలా సినిమాలు మనం చూసామన్నమాట. అందులో ఒక థ్రిల్ ఉంటుంది. హీరోకి అటువంటి క్యారెక్టర్ పడితే అందులో మన హీరో పవన్ కళ్యాణ్‌కి పడిందంటే ఇంకా మనం చెప్పక్కర్లేదన్నమాట. 'హరిహర వీరమల్లు' అనే పాత్రలో ఒకటి ధర్మాన్ని రక్షిస్తూ మనం ఈ కథని మనం ఊహిస్తున్నాం దీన్ని.
అంటే ముందు ఊహిస్తే తినబోతూ రుచి ఎందుకంటారు కానీ ఆ రుచిని ఊహించుకుంటే అది తినేది మరింత రుచికరంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు అభిమానులు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉండడం సహజం కాబట్టి, ఆ తర్వాత చూస్తే కనుక కీరవాణి గారు అంటే ఈ క్యారెక్టర్ రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్‌గా ఉంటుంది. ప్రజలు రక్షించినట్టు ఉంటుంది. సనాతన ధర్మాన్ని రక్షించేటట్టుగా ఉంటుంది అంటారు. దీంట్లో ముగింపు మనం ఉండదు. ఎందుకంటే ఈ ఈ నేను అనుకోవడం ఇది పార్ట్ 1 కాబట్టి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర దీన్ని ఎండ్ చేసి పెడతారు. సెకండ్ పార్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ దాంట్లో ఈయన రాబిన్ హుడ్ తరహా ప్రజల్లో ఉంటూ ప్రజల్ని ఈ దుష్టుల నుంచి రక్షించే క్యారెక్టర్‌గా ఉంటూ ఆ కథలు కదుపుతూ ఉంటే లేదా ఈయన కుటుంబం గురించో ఈయన గురించి ఈ రకంగా మారాడు అనేది ఇదంతా తీసుకుంటే దాని తర్వాత అసలు యుద్ధం ప్రభుత్వంతో అప్పటి మొఘలాయి ప్రభుత్వంతో అని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఆ మొఘలాయి ప్రభుత్వంలో 17వ శతాబ్దం అనేసరికి ఈ ఔరంగజేబు పరిపాలనా కాలం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఔరంగజేబు కాలంలో ఇది నిజంగా జరిగిందా యథార్థ సంఘటన ఇదంతా మన సినిమా చూసుకొని వాళ్ళు ఎక్కడ కూడా యథార్థ సంఘటన అని కూడా మనకి చెప్పట్లేదు. పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ అనగానే మన ఒక సాహసమైనటువంటి సినిమా అని చెప్తున్నారు. ఈ హరిహర వీరమల్లు అంటే ఖచ్చితంగా అది హిందూ క్యారెక్టర్ పేరు ఒక యోధుడి పేరుగా ఉంది కాబట్టి అంటే చరిత్ర లోపల కూడా వెళ్తే ఈ హరిహర వీరమల్లు ఉన్నాడా లేదనేది కూడా అంటే లోతైన చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ మామూలుగా అయితే ఇది ఒక ఫిక్షన్ ఒక క్యారెక్టర్ని తయారు చేశారు క్రియేట్ చేశారు అన్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు. ఇప్పటిదాకా దీనికి ఏమైనా మూలాలు ఉన్నాయేమో కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ఫస్ట్ పార్ట్లో స్వోర్డ్ అండ్ స్పిరిట్ అని ఆయన ఒక ఇంగ్లీష్లో పెట్టాడు ఖడ్గం వర్సెస్ ధర్మం అని చెప్పేసి. కాబట్టి దాన్ని బట్టి మనకు కొంత అర్థమైంది. తర్వాత ఇక విషయాలు చూస్తే కనుక ఆ పాటలు మనకు కొంత పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కొన్ని పాటలు వైవిధ్యభరితంగా ఉంటాయి, సందర్భోచితంగా ఉంటాయి. దాన్ని బట్టి చూస్తే కీరవాణి గారు అంతకుముందు రిలీజ్ చేసిన అంటే సినిమా పాటలు జనరల్గా అభిమానులు ప్రేక్షకుల్ని ఎంజాయ్ చేయడం కోసం రాస్తారు. దానికి అది ఒక ఆట విడుపుగా ఉంటుంది. సినిమా సీరియస్గా నడుపుతున్న కథలో కానీ ఇందులో కనుక చూస్తే కనుక ఆ ప్రజలని చైతన్యం వైపు నడిపిస్తూ ఉన్నటువంటి పాటలాగా ఒకటి రెండు పాటలు మనకి అనిపించే చూసారు లేదు. దాంట్లో ఒక అభ్యుదయం ఉంటుంది. అంటే ఎందుకంటే మాట వినాలి, మంచి మాట వినాలి అనే ఒక పాట తీసుకుంటే అసలు ఇలా జరుగుతోంది, ఇలా జరుగుతుంది అని మొట్టమొదటి నుంచి కూడా ఒక మాండలికంలో ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో కానీ వేరే మాండలికంలో కానీ ఆ పాటలు తీసుకుని అంటే జన బాహుళ్యులు పాటలు ఉంటాయి. అంతకుముందు వంగపండు గారి లాంటి విప్లవ కోలు రాసిన పాటలు కానీ ఇవన్నీ కూడా ఆ మోడల్లో ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఇందులో కూడా తీసుకుంటే మాట వినాలి, మంచి మాట వినాలి, అసలు ఎలా ఉంది మన పరిస్థితి అనేది ఒక పాట మనకి చాలా దగ్గరైంది మాట జనాలు చూస్తే. అలాగే దానికి ఆయన పాడడం, ఆయన కొరియోగ్రఫీ ఫైట్స్‌గా ఆయనే కొరియోగ్రఫీ చేశారని చెప్పి తెలిసింది. అలాగే కొరియోగ్రఫీలో కూడా శోభు ఒకడు, గణేష్ ఆచార్య లాంటి సీనియర్ మోస్ట్ మంచి టెక్నీషియన్స్‌ని ఈ సినిమాకి పనిచేసినట్టు కూడా మనకి అర్థమవుతుందనమాట. అటు కెమెరామెన్ వాళ్ళు కూడా చూస్తే కూడా చాలా చాలా అంటే సాలిడ్ టెక్నీషియన్స్ అలాగే ఫారిన్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కష్టపడి పనిచేసినట్టు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆయన తోట తరణి గారు సెట్స్ అవి కూడా వేసినట్టుగా మొత్తం అంటే పీరియాడిక్ మూవీ కదా, దీనికి కూడా ఒక ఎక్స్పర్టెడ్ టెక్నీషియన్ కావాలి కాబట్టి తోట తరణి గారు ఆర్ట్ వర్క్ చేసినట్టుగా ఈ సినిమాకి ఆర్ట్ కూడా చాలా ముఖ్యమైనదిగా మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇక అసుర హననం అని చెప్పి ఒక పాట కీరవాణి గారు ఆయన స్టైల్లో ఆయనే స్వీయ రచన అంటే ఆయనే రచిస్తూ సంగీతం. అసుర హననం అంటే రాక్షసులు చావడం, వాళ్ళని చంపడం, తొక్కేయడం అనే మాట చూస్తుందన్నమాట. ఆ ఒక్క పాటతో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అసుర హననం అంటే ఏమిటి, ఆ అసురులు ఎవరు ఈ సినిమాలో అంటే ఒక హిందూ వీరుడు సనాతన ధర్మాన్ని పాటించే వీరుడు మొఘలాయ చక్రవర్తులతో మొఘల్ ఎంప్రెస్తో మొఘలులతో పోరాటం మరి ఈ ఈ ఎపిసోడ్లో ఉంటుందో ఈ ఆ సినిమా ఎండ్కి ఏదైనా దాన్ని చూపి సెకండ్ పార్ట్లో వాళ్ళు ఏదైనా చూపిస్తారో కూడా చూడాలి. అప్పటిదాకా ఇంకా ఆ నిధి అగర్వాల్ అని ఆ పూజిత పన్నాడు అని వీళ్ళు ఉండడంతో ఏంటంటే ఈయనకి ఒక లవ్ ట్రాక్ లాంటిది కూడా ఉంటుందని కూడా అనుకోవచ్చు అనమాట. ఆ తారా తారా నా కళ్ళు అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ డ్యూయట్ లాగా కూడా ఆయన చేశారు. అంటే ఈ పాటలన్నీ కూడా దీనికి ఏంటంటే సినిమా పాటకి అసలు పరిధి ఉండదు. సీరియస్గా సాగే కథలో అభిమానిని అలరించడానికి కాసేపు రిలీఫ్గా ఉన్న ఆట కొన్ని మంది ఏంటంటే అలా వచ్చిందంటే కొల్లగొట్టినదిరా అని చెప్పేసి అంటే ఒక అమ్మాయి తను ఏ రకంగా కొల్లగొట్టింది ఇదంతా ఏంటంటే ఆయన ఫ్యాన్స్కి ఏదైతే నచ్చే విధానంగా ఉంటుందో మన ప్రతి సినిమాలో చూస్తే అది ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. ఆయన 6 పాటలు ఉంటే 6 పాటలు ఈ జనాలకు ఏ రకంగా ఒకటి పాట ఆలోచింపజేసేటట్టుగా ఒకటి దేశభక్తి చాటుతున్న పాటగా ప్రతి సినిమాని అబ్జర్వ్ చేస్తే ఆయన పాటలకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అంటే ఏదో టైంపాస్ కోసం పాట పెట్టినట్టుగా దానికి ఒక సందర్భోచితంగా అలాగే జనాలను ఆలోచింపజేసేట్టుగా ద సేమ్ టైం రంజింపజేసేటట్టుగానే ఉంటుంది. అలాగే ప్రతి పాటలో ఏదో ఒక వెరైటీ చేయాలనే ఉద్దేశంతో ఆ మొట్టమొదటి సినిమా నుంచి కూడా ఆయన ప్రయత్నం అలాగే ఉన్నట్టు కనపడుతుంది. ప్రతి పాటకు ఒక ప్రయోజనం ఉంటుంది.
అంటే కేవలం రంజింపజేయడం కాకుండా ఆ పాటకి ఇలా ఇలా చేద్దాం, ఇలా పాడదాం, ఇలా చేద్దాం అనేది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు 'తారా తారా' అని చెప్పి ఒక పాటొచ్చింది. ఇంతకుముందు 'అసురహరణం' అని చెప్పి అది ఒక బాగా దానికి ఎమోషన్ క్రియేట్ చేసే ఒక సాంగు. ఎలివేషన్ సాంగ్స్ అనమాట ఇవన్నీ. ఆ ఎలివేట్ చేస్తుంది హీరో చేసే పనిని గాని, ఆ హీరో చేసే యుద్ధాన్ని కూడా ఎలివేట్ చేసే పనిలాగా ఉంటుందని చెప్పి కూడా మనం భావించొచ్చు. ఇవన్నీ చూస్తే ఇది ఒక కంప్లీట్ ఏంటంటే ఆ ఆడియన్‌కి 100% ఇది పోలి పవన్ కళ్యాణ్ సినిమాకి మిగిలిన సినిమాలతో పోల్చి చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తరహా వేరు. ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆయన ఎన్నుకున్నటువంటి కథలు వేరు. దీంట్లో సాధ్యమైనంత వరకు ఆయన అనుకున్న విషయాన్నన్నిటికీ ఆయనకి ఆమోదయోగ్యంగా ఉండి, తన అభిమానులకి, ప్రజలకి ఏదైతే ఆనందాన్ని ఏదిస్తుందని అదే కథని ఆయన ఎంచుకుని ఉండొచ్చని కూడా మనకు అర్థమవుతుంది. మొట్టమొదట చూస్తే గనక ఇప్పటిదాకా చూస్తే 'హరిహర వీరమ్మలో' ఆ టైటిల్‌లోనే ఒక వైబ్ ఉంది. అది తెలుస్తుంది. తర్వాత డైరెక్టర్స్ వీళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్తున్న విషయం చూస్తుంటే గనక పీరియాడిక్ మూవీ అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా పీరియాడిక్ మూవీ ఏం చేసి ఉండలేదు కాబట్టి పీరియాడిక్ మూవీ డెఫినిట్‌గా జనాలకి రంజింపజేస్తుందని మనం ఇంకోటి అనుకోవచ్చు. అదే రకంగా మనకి దీనికి కూడా పీరియాడిక్ మూవీస్ అంటే ఒక 'బాహుబలో', ఒక ఈ 'ట్రిపుల్ ఆర్' ఇలాంటి మూవీస్‌కి మ్యూజిక్ అందించినటువంటి మన గ్లోబల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి గారు దీనికి చాలా ప్రాణం పెట్టి శ్రద్ధ తీసుకొని చేశానని ఆయనే చెప్పారు. నిజంగా కూడా ఆ స్థాయిలో కీరవాణి గారి స్థాయినంటే ఆస్కార్ స్థాయి. అందులోనే మ్యూజిక్ పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ, ఆ సినిమాని అభిమానిస్తూ ఆయన ప్రాణం పెట్టి అభిమానులకి అలాగే చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కీరవాణి గారు ఈ సినిమాకి ఆ రికార్డింగ్ కానీ, అలాగే చూస్ కానీ ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే ఎన్ని ప్రయోగాలు చేయొచ్చు, అన్ని ప్రయోగాలు కూడా మ్యూజిక్‌లో కీరవాణి గారు చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటువంటి సినిమాలకి మ్యూజిక్ కూడా తోడవుతుంది. అన్నీ కలిస్తేనే మనకి ఒక అద్భుతం జరుగుతుందన్నట్టుగా ఇందులో ఆర్ట్ డైరెక్షన్ తరణి గారిది గానీ, మ్యూజిక్ డైరెక్షన్ గానీ, ఫోటోగ్రఫీ గానీ, అలాగే కథ అద్భుతంగా ఉంటే ఆయన ఒప్పుకొని ఉండొచ్చు. ఈ అన్ని సమపాళల్లో మేళవించి, రంగరించి ఈ సినిమా అందిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకోటేంటంటే 'నిధి అగర్వాల్' మామూలుగానే మంచి ఆర్టిస్టే కాబట్టి, ఈయన సరసన ఉంది కాబట్టి, ఆవిడ కూడా మంచి అంటే ఏదో హీరోయిన్ అంటే పక్కన పాటల కోసం పెట్టినట్టు కాకుండా, సినిమాతో సంబంధం ఉన్నట్టుగా ఈ స్త్రీ పాత్రను కూడా తీర్చిదిద్దినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక ఈ 'బాబీ డియోల్' 'యానిమల్' సినిమాతో అతను ఒక కొత్త షేడ్‌లో ఒక ఊపు ఊపినటువంటి మంచి నటుడు. అతను విలనిజం మనకి మనం చూసాం ఇంతకు ముందు సినిమాల్లో. ఆప్ట్ అనమాట ఆ క్యారెక్టర్‌కి. అలాగే ఈ సినిమాలో మనం వింటూ ఉంటే గనక కాస్టింగ్ కూడా 'సత్యరాజ్' గారు, 'నాజరు', మన 'సుబ్బరాజు', ఈ 'సునీల్' ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళంతూ ఖచ్చితంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మనకి అంటే వన్ మ్యాన్ షో లాగే ఉన్నప్పటికీ ఫుల్ మీల్‌గా ఉంటుందని కూడా మనం అనుకోవచ్చనమాట. అలాగే ఆయన గెటప్ చూస్తే గనక అలా నడిచి వస్తుంటే ఆ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో అంటే ఒక ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనడానికి ఒక వాల్ పోస్ట్ చాలనమాట. ఆ పోస్టర్ ఒకటి చూడడం, ఆ రకంగా ఆహ్, ఈ 'హరిహర వీరమల్లు' కథలో అంటే ఇప్పుడు ఇది నేను కథ అంతా మొత్తం ఇదేదో చెప్పేసానని ఏమి కాదు. కథలో ఈ రకంగా ఉండవచ్చు అని వాళ్ళు ఇచ్చినటువంటి టెక్నీషియన్‌లు గాని, డైరెక్టర్ గాని, ఆ సినిమాలో పనిచేసినటువంటి వీళ్ళందరూ ఇచ్చిన హింట్ బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. డెఫినెట్‌గా మనందరిని అలరించే కథతో అంటే కథ ముందు హీరో అంటారు కాబట్టి, ఆ కథ మంచి పవన్ కళ్యాణ్‌కి చేశారు కాబట్టి, కథ డెఫినిట్‌గా మంచి కథ ఉంటుంది కాబట్టి, ఎవ్వరిని నిరాశపరచకుండా ఏంటి మన 'హరిహర వీరమల్ని' ఏ విధంగా అయితే మనం ఊహించుకుంటున్నామో అంతకంత ఇంకా అంతకు మించి కూడా ఈ సినిమా ఉండబోతోంది. ఎందుకంటే దీని గురించి ఏదో ఇది ఇప్పటిదాకా మామూలుగా అయితే ప్రతి సినిమాలు కూడా అదేదో లీక్ అయిపోయింది, ఇంకోటయిపోయింది, ఇంకోటయిపోయింది. ఇందులో లీకేజ్‌లు ఏమీ రాలేదు. మనకు సినిమాల్లో ఇవి ఉండబోచ్చు అని చెప్పుకోవడంలో పెద్ద తప్పేం లేదు. ఇది అవన్నీ మనం ఏమి తప్పుదారి పట్టించినట్టు కాదు కాదు. ఇప్పుడు నేను చెప్పింది ఈ ఈ ఈ కోణాల్లో ఈ కథ ఇలా ఉండవచ్చు, ఈయన పాత్ర ఇలా ఉండవచ్చు అనేది మాత్రమే ఒక ఊహాగానం అనుకోవచ్చు. ఒక అభిమానిగా నా ఊహ ఇది. సరే ఏదేమైనా ఈ 'హరిహర వీరమల్లు' జూన్ 12 వస్తుంది కాబట్టి అభిమానుల్ని అలాగే ప్రేక్షకులందరికీ ఒక మంచి వినోదాన్ని ఆహ్, పండిస్తుంది. ఏంటంటే మండు వేసవిలో ఇప్పటికే ఆల్రెడీ ఏ రకంగా ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చి మనకు ఎలా చల్లబడ్డాయో, ఇంకంత చల్లదనమో, వెచ్చదనమో ఆ సినిమా ఇచ్చి తీరుతుంది కాబట్టి 'హరిహర వీరమల్లు'కు స్వాగతం పలుకుతాం. ఆయనకి విజయంతో ఆయనకి మనం ఇద్దాం. ఈ ఘన విజయం చేకూర్చి ఆయనకి ఆయన అడిగినట్టుగా రిటర్న్ గిఫ్ట్ మనమిద్దాం.
ఇంతకుముందు ఏదో రిటర్న్ గిఫ్ట్ అనే పదం వాడారు ఎవరికో ఆయన. దాని విషయం ఎలా ఉన్నా మనం కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఘన విజయం అందించి పవన్ కళ్యాణ్ గారి రిటర్న్ గిఫ్ట్తో ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని ఆశిద్దాం. వాళ్ళ అభిమానంగా కోరుకుందాం. సెలవు.